మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, డాగ్ స్క్వాడ్ నువ్వు ఏదైనా ఎంతమంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ పేరే అవకాశం ఉండే వస్తువులు కానీ గుర్తించుకో, అలాంటి గార్డింగ్ చేయించుకో, దూరంగా మనుషులు వెళ్ళమని చెప్పడం. తర్వాత ఫస్ట్ సైరన్ ఏం కానీ వాళ్ళందరినీ మనం ట్రాఫిక్ ఆపినప్పుడు ఫస్ట్ సైరన్కి కంప్లీట్గా ట్రాఫిక్ అంతా అయిపోతుంది, సెకండ్ సైరన్కి యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఏదన్నా జరిగితే మనందరం కూడా ఏదైనా పైన వేస్తే కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుంటే వెంటనే 112 కాల్ చేయాలి. మీరందరూ 112 అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు వెంటనే ఏదైనా మీ దగ్గర జరుగుతూ అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ ఉంటే వెంటనే మీరు 112 కాల్ చేయాలి. దగ్గరలో ఉన్న పోలీసు కానీ మీకు తెలిసిన గ్రామంలో ఉంటే GMS గారు కానీ చెప్పాలి, అంటే మహిళా పోలీసులకి. సో దయచేసి మీరందరూ కూడా అదేవిధంగా మీ పైనుంచి పడ్డప్పుడు గ్రౌండ్ మీద పడుకోవాలి. మీరు పడుకుంటే ఏదైనా బాంబులు పడ్డప్పుడు కొన్ని మేకులు ఎగిరి పడతాయి. అలాంటివన్నీ మీకు పుచ్చుకోకుండా ఉండాలంటే నేల మీద పడుకొని ఉండాలి. మాకున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా DGP గారు ఇచ్చిన ఉత్తర్వు మేరకు మా SP గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం ప్రజలను అప్రమత్తం చేయడం కోసం చిన్న సైజు మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాక్ డ్రిల్లో మనకి ఫస్ట్ సైరన్ రాగానే ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రోడ్ల మీద కానీ ఇంట్లో కానీ ఉండి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, లేదా సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పడంతో పాటు అలానే ఏదైనా లైట్లు నైట్ టైం కనుక ఉంటే లైట్లు ఆర్పేసుకొని ఎవరికి కనపడని విధంగా కామోఫ్లాగ్ కన్సీల్మెంట్ పెట్టుకోవాలా. అలానే ముఖ్యమైన కోడల్లో ఇప్పుడు పెద్ద ఉన్నట్టు వాళ్ళందరూ కూడా గ్రీన్ మ్యాట్స్ రెడీ చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళు గ్రీన్ మ్యాట్స్ పెట్టించుకోవటం. అలానే ఏదైనా జరగాలని జరిగింది ఇమీడియట్గా అంబులెన్సు, ఫైరు, అదే ఇతర అందరూ శాఖల సమన్వయంతో ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్కి రెస్క్యూ చేయడంతో పాటు అలానే అగ్నిమాపక సిబ్బందితోటి ఇతర మా పోలీస్ సిబ్బందితో వాళ్ళని ఎవరన్నా కనుక ఏదైనా శిథిలాల కింద ఉన్నా రక్షించడం, అదేవిధంగా ఏదైనా మంటలు కానీ కాలిపోవడం కానీ జరిగితే వాళ్ళకి సహాయం చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని రక్షించడం కోసం అన్ని విధాలుగా వాళ్ళు ట్రయల్ చేయడం కోసం ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.